తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శామ్యూల్ కార్తిక్ గారు, బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు, నిరుద్యోగ జేఏసీ వైస్ చైర్మన్ కుమార్ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు. అందరితో మాట్లాడు. నమస్తే అండి అందరికీ కూడా. సో కుమార్ గారు, గతంలో నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల నోటిఫికేషన్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలామంది నిరుద్యోగులు, 1000 మందికి పైగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా, ఎస్పెషల్లీ అధికార పార్టీ మీద అసంతృప్తితోనో, ఆగ్రహంతోనో, ఆవేదనతోనో వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిన్న దీని గురించే మీరందరూ కూడా చర్చించుకున్నారు, ఒక కన్క్లూజన్కి వచ్చారు. అంటే మీ బాధ ఏంటో ప్రభుత్వానికి అర్థం కావాలి, ఈ స్థాయిలో నామినేషన్లు వేస్తే అట్లీస్ట్ నిరుద్యోగులు పడుతున్న ఆ బాధలు, ఆవేదన ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది అనే దాంట్లో నామినేషన్లు వేయదలుచుకున్నారు. పైగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరే బస్సు యాత్రలు చేశారన్నారు. మేజర్ పార్ట్ మీరే వహించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి. అలాంటి ఇప్పుడు మీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, ఇక్కడ అభ్యర్థిని ఓడించడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇదంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి మీ ఎజెండా ఏంటి, ఏమనుకుంటున్నారు? ముందుగా కాంగ్రెస్ పార్టీ అన్న శామ్యూల్ కార్తిక్ అన్నకి, మిత్రుడికి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులందరికీ, ఏటీవీ వాళ్ళకి అందరికీ, నా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ముందుగా మేడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఏమో కానీ ఇప్పుడు కనీసం సంవత్సరానికి 2 లక్షలు కాదు, ఒక 20,000 ఉద్యోగాలు కూడా, ఒక 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఇప్పుడు దాకా. జస్ట్ గత ప్రభుత్వంలో చేసిన కొన్ని నోటిఫికేషన్లనే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారు. సరే ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా మాకు సంబంధం లేదు. సరే ఒక 60,000 పోయినా కూడా మాకు ఇంకా కావాల్సింది 140,000 సంవత్సరానికి చొప్పున చూసుకున్నా కూడా 140,000 ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏమన్నారంటే డిసెంబర్ 9 కల్లా మేము ఉద్యోగాలని భర్తీ చేస్తామన్నారు. దానికి ముందు మనం ఒకసారి జీపీఓ సంబంధించిన ఇక్కడ డిబేట్ పెట్టుకున్నప్పుడు డిసెంబర్ 9లోగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారా, ఉద్యోగాలకు సంబంధించి ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందామన్నారా? అన్ని భర్తీ చేసి నేను ఇక్కడికి వస్తా అని చెప్పారు ఆ రోజు. భర్తీ చేసి నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే మొత్తం ఓపెన్గానే వస్తాను అని చెప్పారు. సరే అది తర్వాత అట్లా కూడా చెప్పారు, కానీ ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ రాలేదు. మధ్యలో ఉద్యోగాలు ఇస్తాం ఇదిగో ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ చెప్పడం వల్ల మా విద్యార్థులు ఈ త్వరలో అనే పదాన్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి మాట్లాడేసరికల్లా ఆ త్వరలో అనే పదాన్ని బ్యాన్ చేసి, లేకుంటే ఎప్పుడు చూసినా త్వరలోనే వచ్చే మాటనే వస్తూ ఉండేది. దాని తర్వాత అది బ్యాన్ చేసి ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు. దాని తర్వాత ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పాం, జీపీఓలు నిరుద్యోగులతోనే భర్తీ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు దాకా నిరుద్యోగులకు ఒక్క జీపీఓ ఉద్యోగాలు లేవు. దీనికి ఉద్యోగాలకు సంబంధించి 2 నెలల కమిటీ ఒకటి పెట్టారు. ఆ 2 నెలలు ఆ కమిటీని పునరాయం చేసి మళ్ళీ ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి, మరి దాని వ్యవహారం కూడా ఇప్పుడు దాకా తేలలేదు. అంటే కమిటీ కూడా ఇవ్వలేదా ఏంది అసలు? ఎట్లా ఎప్పటి నుంచో ఉద్యోగాలు అడుగుతూనే ఉన్నాం. దానికి లాస్ట్ మినిట్లో మేము కమిటీ పెడతామన్నారు. ఆ 2 నెలలు పెట్టి దాని తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. మేము ఎప్పుడో నుంచి చెప్తూనే ఉన్నాం ఎన్నికల నోటిఫికేషన్ వస్తాయనేసి. మరి ఆ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారా, ఉద్యోగ నోటిఫికేషన్? ఎందుకంటే ఇప్పుడు అన్ని క్లారిటీ ఉన్నాయి కదా. జీపీఓకి సంబంధించింది ఆర్థిక శాఖ నుంచి క్లియర్ అయి ఉన్నది, దాదాపు 6,000 పోస్టులు ఉన్నాయి. డిఎస్సికి ఉన్నాయి, ఎస్ఐపిసికి ఉన్నాయి, పవర్ సెట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చూసుకున్నా కూడా ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అన్ని క్లారిటీ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. డిఎస్సిలో కూడా మేము చెప్తూనే ఉన్నాం, ఇంతకుముందు భర్తీ చేయాల్సిన 2 నోటిఫికేషన్లు అయిపోయినాయి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది. తర్వాత ఎందుకంటే 2 ప్రమోషన్లు అయిపోయినాయి, మాకు భర్తీ చేయాల్సిన మా వాటా కూడా ఉంది, కానీ ఇప్పుడు దాకా భర్తీ చేయట్లేదు 30% అనేసి. అదేవిధంగా మాకు స్కూల్ అసిస్టెంట్ బీఈడీలకు అన్యాయం జరుగుతూ ఉన్నాయని చెప్పినాం, కానీ చెప్తా ఉంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులే లేవు, డిఎస్సి పోస్టులే లేవని మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగానే బట్టి గారు మాట్లాడారు ప్రమోషన్లు ఇచ్చినామని. మొన్న కూడా ప్రమోషన్లు ఇచ్చిర్రు, అయినా కూడా ఈ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. ఎస్ఐపిసిలో మొన్న వీళ్ళు స్పష్టంగా అన్ని ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకున్నారు, ఎందుకు నోటిఫికేషన్ వేస్తలేరు? అదేవిధంగా మేము ఎప్పటి నుంచో గ్రూప్ 1కి సంబంధించి జీవో నెంబర్ 29 గురించి చాలా ఫైట్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు మేము రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, భారతదేశంలో రిజర్వేషన్ కాపాడాలని జోడో యాత్ర అని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా. మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నప్పుడు రిజర్వేషన్ అన్నప్పుడు ఈ తెలంగాణలో వచ్చేసి జీవో నెంబర్ 29 తీసుకురావడం వల్ల ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కు సంబంధించిన రిజర్వేషన్ మొత్తం ఎక్కడ పోయినాయి? ఆ రిజర్వేషన్ వర్తించట్లేదు కదా.
జీవో నెంబర్ 55 ప్రకారం గ్రూప్ 1 అనేసి మేము కేసులు కూడా పెడతా ఉన్నాం. దీంట్లో మన గ్రూప్ 1 కి సంబంధించి కూడా హైకోర్టు కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి సింగిల్ బెంచ్ మొత్తం క్లియర్ కట్ గా 220 పేజీలతో ఇచ్చింది. కానీ ఇప్పుడు దాకా మేము మొన్న డివిజనల్ బెంచ్కి వెళ్ళారు. డివిజనల్ బెంచ్ కూడా జస్ట్ ఇంకా 15వ తారీఖు దాకా కూడా అది రేపు జడ్జిమెంట్ ఉన్నది, రేపు నడుస్తుంది ఆర్గ్యూ. అది కూడా ఓపిక లేకుండా నోటిఫికేషన్ వెంటనే రిజల్ట్ అనౌన్స్ చేశారు. దానికి ఒక క్లారిటీ లేదు. ప్రిలిమ్స్ హాల్ టికెట్ లేదు, మెయిన్స్ హాల్ టికెట్ లేదు. దాంట్లో 10 మంది ఎక్స్ట్రా పేపర్ వచ్చిందని చెప్పారు. హైకోర్టు కూడా చెప్పింది, దానికి క్లారిటీ లేదు. మరి తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందన్నారు, దానికి క్లారిటీ లేదు. రీ ఎగ్జామ్ పెట్టండి లేకుంటే కరెక్షన్ అయినా చేయమన్నారు. దానికి పోకుండా మళ్ళీ డివిజనల్ బెంచ్ పోతాం, దాని తర్వాత ఎక్కడ దాకా పోతాం అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు నుంచి 20 మంది లాయర్లను లక్షల ఫీజులు కట్టించి తీసుకొచ్చి వాళ్ళ నిరుద్యోగుల పైన ఇట్లా చేయడం, గ్రూప్ 1 అభ్యర్థుల పైన చేయడం అంత కక్షపూరితంగా తప్ప ఇంకేముంది మేడం? ఇప్పుడు జీపీఓ ఉద్యోగాలు కూడా నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి 10,594 పోస్టులను ఇప్పుడు మొత్తం జీపీఓలో అది మొత్తం విఆర్ఓ ద్వారా భర్తీ చేసుకొని దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం మిగిలినవి కూడా మళ్ళా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకున్నారు. అంటే నిరుద్యోగులకు ఏ విధంగా చేద్దాం అనుకుంటారు? నిరుద్యోగుల నోట్లో మట్టి కట్టే విధానం కదా ఇది జీపీఓ ఉద్యోగం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా నేను ఇంత ప్రమోషన్ల ద్వారా పోగా కూడా దాదాపు ఇంకా 20,000 పోస్టులు ఉన్నాయి, 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళ వాటా ప్రకారం చూసుకున్నాయి, అవి కూడా లేవు. మరి ఈ ఎస్జిటి టీచర్లకు అమ్ముకున్నారా ఏంది? ఈ జీపీఓ ఉద్యోగాలు కూడా విఆర్ఓల దగ్గర ఏమైనా ముడుపులు తీసుకుని వాళ్ళు అమ్ముకున్నారా? వాళ్ళ నిరుద్యోగులతో భర్తీ చేయడానికి మీకు ఏమైంది? వాళ్ళ ఉద్యోగాలు ఉన్న వాళ్ళతో ఉద్యోగాలు భర్తీ చేయడానికి భర్తీ చేస్తా ఉన్నారు. డిఎస్సి కూడా అంతే చేస్తా ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 46 నుంచి అనేసి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరితో మాట్లాడారు. మేము వచ్చిన తర్వాత మేము బరాబర్ జీవో నెంబర్ 46 కొట్టేసి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఇదే జీవో నెంబర్ 46 సంబంధించిన ఈ గ్రూప్ 1 అభ్యర్థులు మొత్తం కలిపి బస్సు యాత్ర తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఇప్పుడు దాకా కనీసం ఒక్క విద్యార్థులకు ఒక్కరు కూడా న్యాయం జరగలేదు. ఎవరికి న్యాయం జరిగింది? మొత్తం వీలే జరిగింది. ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంటే మరి మేము ఎన్ని రోజులు చేస్తాం మేడం? ఎన్ని రోజులు ఫైట్ చేస్తా ఉన్నాం? అది రోడ్ల మీదకి వచ్చినాం, ఎన్నో డిబేట్లకు వచ్చినాం, టీవీల వేదికగా, ధర్నాల వేదికగా, ప్రెస్ మీట్లుగా ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సెక్రటేరియట్ చేశారు, చలో గాంధీ భవన్ చేశారు, ధర్నా చౌక్ లో ధర్నాలు చేశారు, మీరు అన్నట్టు డిబేట్లలో మాట్లాడారు. ఇన్ని మాట్లాడినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు అని చెప్పి మీరే చెప్పారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరు నామినేషన్ వేసినంత మాత్రాన ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారు? యావత్ తెలంగాణ తెలుస్తుంది మా వాయిస్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పడుతుందంటే నిరుద్యోగులు లేరు 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 అనేది వాళ్ళకి పోతా ఉన్నదట రేవంత్ రెడ్డి గారికి. ఈ విధంగా మేము నామినేషన్ వేస్తేనా యావత్ తెలంగాణ ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మా సమస్యలు ఎంతో తెలుస్తుంది కదా. సో శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి మద్దతుగా చాలా సందర్భాల్లో మాట్లాడేది చూసాము. కేటీఆర్ గారిని, హరీష్ గారిని కలిసినప్పుడు కూడా పూర్తిగా ప్రతిపక్షంగా మా మద్దతు ఉంటుంది అని వాళ్ళకి చెప్పారు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రావట్లేదు, మా ఉద్యోగాలు రావట్లేదు, ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇప్పుడు దాని గురించి అసలు ఊసే లేదు అని